నమస్తే. పూణేలో ఫర్గసన్ కాలేజ్ రోడ్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఏరియా ఉన్నది. అక్కడ మొత్తం మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. రుచికా దుత్త అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళిందంట. వెళ్తే ఫుడ్ ఆర్డర్ చేసే ముందు అక్కడ క్యూఆర్ స్కానర్ ఉన్నది. దాన్ని క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే దాని మెనూ వస్తుంది, కొంచెం ఆర్డర్ పెట్టండి అని చెప్తే ఆమె స్కాన్ చేసుకున్నది, పెట్టింది, ఫుడ్ తిన్నది, బిల్లు కట్టేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయేసరికి అంటే అక్కడ ఒక స్టాఫ్ నుంచి వెళ్ళి ఆమెకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, నేను మీ ఇంతగల మీరు వచ్చిన రెస్టారెంట్లో నేను మీకు ఫుడ్ సర్వ్ చేసినా, మీరు నాతో ఒక మంచి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా అని కూడా చాట్ స్టార్ట్ చేసిండట. వాని పేరు షేక్ షఫీ. వాడు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ చేసిండుకి నువ్వు నాతో చాట్ చేయ, మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, నీ ఏజ్ ఎంత అని చెప్పేసి. ఈమెకు ఒక డౌట్ వచ్చింది, అక్కడ నేను నంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నేను యూపీఐ పేమెంట్ చేసి వచ్చినా దానికి స్కాన్ ఓన్లీ క్యూఆర్ స్కానర్తో నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, మన నా నంబర్ ఎట్లా తెలిసింది ఆమె షాక్ అయిపోయి రెస్టారెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పి అడిగిందంటకి, నేను మీకు నంబర్ ఇవ్వకుండానే నా నంబర్ మీకు ఎట్లా వచ్చింది, మీ ఇతను ఈ షఫీ అనే పర్సన్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఇట్లా అంటున్నాడు, దీనిపైన నువ్వు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అడిగింది. అడిగితే వాడు ఏం చెప్పిండు అంటే, సరే మేము ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి ఆ సారీ చెప్పేసి పంపించిండు. కొన్ని రోజులకి ఆమె మళ్ళీ మెసేజ్ చేసిందికి, మీరు ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, టర్మినేట్ చేసినరా లేదా, నాకు ఒకసారి లెటర్ పంపండి అని చెప్తే వాడు పంపలేదు. పంపకపోయేసరికి అంటే వాడి దగ్గరకు పోయి గట్టిగా అడిగితే వాడు నీళ్ళు మింగడం స్టార్ట్ చేసినట్టుకి భయపడుతుందంట. అప్పుడు ఆమెకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఏంటంటే వీళ్ళు కావాలని కలిసి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ఒక స్పెషల్గా దీనిపైన ఒక వీడియో కూడా చేసింది. వీళ్ళు ఎంత గట్టిగా టార్గెట్ చేస్తున్నారు, క్యూఆర్ని స్కాన్ చేస్తే ఆ మెన్యూ రావాలా, కానీ ఆ స్కాన్ చేసిన దాంతో వీళ్ళ వాట్సాప్ నంబర్లు కానీ తిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది అని అంటే వీళ్ళు ఎంత అడ్వాన్స్గా వీళ్ళు హిందూ అమ్మాయిలను ట్రాక్ చేస్తున్నారు. మన హిందూ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే వేరే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ చూడండి, ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు మనకు తెలియకుండానే మన హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు. ఒక్కోడేమో పాయిజన్తో అంటాడు, ఒక్కోడేమో టాబ్లెట్స్తో అంటాడు, ఇక్కడ క్యూఆర్తో స్టంట్లు చేస్తున్నారు. సో దయచేసి హిందూ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ పోయినా సేఫ్టీ ఎట్లున్నదో మనకు అర్థమవుతలేదు కాబట్టి మీరు మీ అంతటా మీరే చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇట్లాంటివి మీకేమైనా ఎదురైనాయా, లేకపోతే మీరేమైనా సెక్యూరిటీగా మన హిందూ అమ్మాయిలకి సేఫ్గా ఉండడానికి ఏమైనా ఆప్షన్ చెప్పాలనుకున్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.